అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలోని 51, 52, 53 శ్లోకాల నుంచి కొంత నీతి. భగవద్గీత సారం మొత్తం ఈ 3 శ్లోకాల్లో ఇమిడి ఉందని చెప్తారు. నిరంతరం కోరికలతో కలత చెందేవారు కాకుండా, ఆ కోరికలను పట్టించుకోకుండా ఉండేవారే శాంతిని పొందగలరని భగవానుడు సెలవిస్తున్నారు. ఇంకా మోక్షాన్ని పొందాలంటే ఏ ఏ సాధనలు చేయాలో సెలవిస్తున్నారు. బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి. ధైర్యంతో ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాలి. రాగద్వేషాలను విడిచిపెట్టాలి. మితాహారాన్ని సేవించాలి. వాక్కును, శరీరాన్ని, మనస్సును స్వాధీనమందు ఉంచుకోవాలి. నిరంతరం ధ్యానయోగ తత్పరులై ఉండాలి. తీవ్ర వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అహంకారాన్ని, దుష్ట కార్యాలకు ఉపయోగించే బలాన్ని, దర్పమును, కామమును, క్రోధమును వదిలివేయాలి. మమకారాన్ని పోగొట్టుకోవాలి. శాంతచిత్తులై ఉండాలి. నమస్కారం.